JPS Techno Courses Medical Coding, SAP FICO, SAP ABAP, SAP Security. For contact. హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ యాంకర్ పవన్. ఈరోజు మనతో థ్యాంక్ యూ డియర్ మూవీ టీం ఉన్నారు. సినిమా విశేషాలు తెలుసుకుందాం. అందరికీ హాయ్ 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 నమస్కారం. ఎలా ఉన్నారు? హ్యాపీ. ఓకే. నార్మల్ థ్యాంక్ యూ డియర్ అనే టైటిల్లోనే కొంచెం ఎక్కడో తేడా పడుతుంది. అంటే ఆ పిల్లోడి దగ్గర ఆ బొమ్మ కానీ సంథింగ్ ఆ లోగో టైటిల్లో ఆ సింబల్ అనేది ఎందుకు పెట్టారని ఎమోజీ లాంటి ఒక బర్నింగ్ ఇష్యూని దానివల్ల ప్రపంచంలో ఉండే చిన్నపిల్లలు ఎంతోమంది చనిపోతున్నారు. ఓకే. చిన్నపిల్లలే కాదు, దానివల్ల కూడా ఇళ్ళలో ఉండే ఆడవాళ్ళకి ఎఫెక్ట్ కొడుతుంది, పక్కన ఉండే ఫ్రెండ్స్కి కూడా ఎఫెక్ట్ అవుతుంది. సో అదే పాయింట్ ఆఫ్ వ్యూలోనే చిన్న బాబు బొమ్మ పెట్టడం కారణం. ఓకే. అదే కాకుండా సినిమాలో చిన్న బాబు అనేది కూడా చాలా కీలకమైన పాత్ర. ఒక సినిమాలో సినిమా అంతా ఉంటే హీరో అని కాదు, అంటే హీరో ఈజ్ హీరో ఎప్పటికీ కూడా, కథ ఈజ్ అ హీరో. సో చిన్న బాబు మీద ఒక మెయిన్ పాయింట్ జరుగుతుంది కాబట్టి ఆ ఉద్దేశంతో ప్రొడ్యూసర్ గారు అట్లా ఉంటే బాగుంటుందని చెప్పేసి పెట్టించారు. మంచి ఐడియా కాబట్టి వీ కెన్ ఫాలో దట్. ఓకే. ధనుష్ బ్రో ఎట్లా అనిపిస్తుంది? ఫస్ట్ మూవీనే మంచి బ్లాక్ బస్టర్ కొట్టావు తంత్ర, అండ్ నెక్స్ట్ థ్యాంక్ యూ డియర్. జర్నీ అంటే స్క్రిప్ట్ సెలెక్ట్ చేసుకునేటప్పుడు కానీ ఇంట్లో వాళ్ళ దగ్గర నుంచైనా ఎవరి దగ్గర నుంచైనా, అంటే శ్రీహరి వాళ్ళ తమ్ముడు వాళ్ళ కొడుకు అంటే ఆల్మోస్ట్ డాడీ, ఏమైనా సెలక్షన్ కానీ ఎవరికైనా సజెషన్ ఈ సినిమా చేస్తున్నాను స్క్రిప్ట్ వైజ్ కానీ ఎవరి దగ్గర నుంచి సజెషన్ తీసుకుంటారు ఇంట్లో నుంచి కానీ అలాగా? యా, ఆబ్వియస్లీ సజెషన్ తీసుకుంటా పవన్. అంటే మామూలుగా ఇప్పుడు తంత్ర అనే సినిమా చేసినప్పుడు అది తంత్ర అనేది ఎలా వచ్చిందంటే అది నాకు అవసరం లాగా అయిందనమాట అప్పుడు ఆ సినిమా. బికాజ్ అది లిటరల్గా టెక్నికల్గా చెప్పాలంటే నా సెకండ్ ఫిల్మ్ తంత్ర కంటే ముందు సినిమా చేశాను, కానీ సినిమా ప్రొడక్షన్ ఇష్యూస్ వల్ల ఆగిపోవడం అట్లా జరిగింది. సో వెంటనే తంత్ర అనే సినిమా రాగానే నేను ఇట్స్ అ హారర్ ఫిల్మ్. సో హారర్ అనేది ఇప్పుడు మంచి రీచ్ ఉంది ఆడియన్స్కి అన్నట్టు అనుకొని నేను ఒప్పుకున్నాను. సో నేను అప్పుడు ఇన్పుట్స్ తీసుకున్నాను చాలామంది దగ్గర, నా సర్కిల్లో ఉండేవాళ్ళు, మా ఫ్రెండ్స్ కానివ్వండి, మా పేరెంట్స్ దగ్గర కానివ్వండి, అందరి దగ్గర. అందరూ నీకు క్యారెక్టర్ ఓకే అనిపిస్తే చేసే, స్టోరీ ఓకే అనిపిస్తే చేసే అన్నట్టు చెప్పారు. అది వెంటనే ఆ తంత్ర సినిమా నా పర్ఫార్మెన్స్ ఇవన్నీ చూసి చాలా ఇంప్రెస్ అయ్యి అప్పుడు శ్రీకాంత్ ఇంకా బాలాజీ గారు వచ్చారు నా దగ్గరికి. సో వాళ్ళు ఈ స్టోరీ చెప్పడం జరిగింది నాకు. సో నాకు స్టోరీ కూడా బాగా చాలా డిఫరెంట్గా యూనిక్గా అనిపించింది. అంటే ఒక సోషల్ మెసేజ్ కానివ్వండి, అంటే దాన్ని అన్నిటినీ ఒక డిఫరెంట్ క్రాస్ జానర్ అని అంటారు. సో అన్నిటిని బ్లెండ్ చేసి బాగా బ్యాలెన్స్ చేశారు. కీ పాయింట్ బాగా నచ్చింది, బాగా నచ్చింది. అంటే ఇప్పుడు క్యారెక్టర్ కంటే కూడా నాకు స్టోరీలో కీ పాయింట్ అది చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది. సో అప్పుడు కూడా సేమ్ ఇలానే నేను వెళ్ళి ఇన్పుట్స్ తీసుకోవడం అలాంటివి చేశాను. సో వాళ్ళు కూడా హ్యాపీగా చేసేసి ఏముంది అన్నట్టు చెప్పారనమాట. ఓకే. సెకండ్ సినిమా కూడా ఆల్రెడీ రిలీజ్కి నెక్స్ట్ వీకే రిలీజ్. అవును. ఫ్యామిలీ నుంచి ఎట్లాంటి రెస్పాన్స్ ఉంది? యా, చూసారు, సినిమా చూసారు, మా ఫ్యామిలీ వాళ్ళు చూసారు. సో వాళ్ళు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. అంటే తంత్ర వచ్చేసి కొంచెం ఆ లుక్ కూడా కొంచెం రగ్డ్ లుక్ లాగా, అంటే హెవీ బియర్డ్ అలాంటి లుక్స్ ఉండడం చూసి అంతగా ఇంప్రెస్ అవ్వలేదు అనమాట లుక్స్. సో ఈ సినిమాకి వచ్చేసరికి లుక్ చాలా బాగుంది ఈ సినిమాలో. అంటే ఒక బాయ్ నెక్స్ట్ డోర్ కైండ్ ఆఫ్ క్యారెక్టర్ అలాంటి చాలా బాగుంది. సో దాంతోపాటు లాస్ట్లో అదే మొత్తం సినిమా చెప్పే ఒక మెసేజ్తో కూడా చాలా ఇంప్రెస్ అయ్యారు అనమాట అందరూ. సో అందరూ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు అది చూసి. రేఖా గారు ఏంటి అసలు బ్యాక్ టు బ్యాక్ మూవీస్ చేస్తూనే ఉంటున్నారు. వ్యూహం, దేవరా, మెకానిక్, అండ్ తికమక చాలా మూవీస్ ఉన్నాయి ఆల్మోస్ట్ చేసి, బట్ అనుకున్నంత సక్సెస్ రావట్లేదు అనుకుంటారు? సక్సెస్ అనేది మన చేతిలో ఉండదు. అది ఈరోజు రావచ్చు, రేపు రావచ్చు, 1 year తర్వాత రావచ్చు. నా ఒపీనియన్ ఏంటంటే నేను వర్క్ చేసుకుంటూ వెళ్ళాలి. నా సాటిస్ఫాక్షన్ కోసం నేను చేస్తాను వర్క్. నేను సక్సెస్ వస్తుందా, రేపు నేను టాప్ యాక్టర్ అయిపోతానని కాదు, నాకు ఇచ్చిందని నేను చేయాలి. అది జనాలు ఎలా తీసుకుంటారో మనకు తెలియదు. అది సినిమా మీద డిపెండ్ అంటే సినిమా అనేది ఒక్కళ్ళ వల్ల హిట్ అయిపోవడం అనేది ఉండదు, కంప్లీట్ సినిమా అంతటితో డిపెండ్ అయి ఉంటుంది. సో నేను అదే నమ్ముతాను. నాకు ఇచ్చిందని నేను చేయగలిగితే చాలు, అది హిట్ అంటారా రేపు ఆడియన్స్ చేతిలో ఉంటుంది. యా. అంటే ఈ సినిమాలో మీ క్యారెక్టర్లో పర్టికులర్ కీ పాయింట్ నచ్చిందంటే ఏం చెప్తారు? ఎవరికి మొత్తం మీ క్యారెక్టరైజేషన్ మొత్తం? దీంట్లో నేను జాను అనే క్యారెక్టర్, నా పేరు జాను. దీంట్లో నాకు 2 వేరియేషన్స్ ఉన్నాయి, లైక్ క్యూట్ అమ్మాయి లాగా, అండ్ నెక్స్ట్ ఇంకా సినిమాలో తెలుస్తుంది. సో అది కొంచెం బాగా నచ్చింది నాకు. ఓకే, బేసిక్గా చెప్పాలంటే నాకు స్టోరీ అంతా తెలియదు, ఇప్పుడు కాదు, లైక్ షూట్ స్టార్ట్ చేసే ముందు సార్ నాకు ఫోన్ చేసి
సార్తో నేను ప్రీవియస్గా మెకానిక్ అనే ఫిలింలో ఆయన కో డైరెక్టర్ కింద వర్క్ చేశారు. సో అప్పటి నుంచి నాకు అప్పుడప్పుడు చెప్తూ ఉండేవారు అనమాట, ఇట్లా నెక్స్ట్ ఫిలిం చేద్దాం అనుకుంటున్నానమ్మా నేను, సో ఇలా ఉంటుంది సార్ డెఫినెట్గా చేద్దాం అని చెప్పాను. సడన్గా ఒకరోజు కాల్ చేస్తారు, ఇలా అన్నారు, ఇలా రేఖ అనుకుంటారమ్మా జాను క్యారెక్టర్ నువ్వు సూట్ అవుతాను అనిపిస్తుంది నాకంటే. సార్ డెఫినెట్గా చేద్దాం, నా క్యారెక్టర్ ఏంటని చెప్తే నన్ను నమ్మమ్మా ఇది ఒక లైన్ అని చెప్పారు. ఓకే సార్ మిమ్మల్ని నమ్మి నేను చేస్తున్నాను సినిమా, నాకు స్టోరీ ఏం తెలియదు అంటే దాన్ని ట్రావెల్ చేస్తున్నప్పుడు నాకు అనిపించింది ఓకే బాగుంది స్టోరీ చెయ్యొచ్చు. తనకి అంతకుముందు వేరే ఇద్దరు అమ్మాయిల గురించి అనుకున్నాము. వాళ్ళు ఏదో డేట్స్ ప్రాబ్లం వచ్చి దేనికో ఇంపార్టెన్స్ లేదనుకుని ఇది అనుకున్నారు క్యారెక్టర్స్ గురించి. సడన్ ఇంకా వాళ్ళు ఇంటర్ చేస్తే నాకు పరిచయం ఉన్న అమ్మాయి కదా ఫోన్ చేశాను, కథ కూడా చెప్పాలి, ఇంకా ఎల్లుండి షూటింగ్ పోవాలి. పాపం నన్ను నమ్మిచ్చేసింది. పొట్టిది గారికి కూడా అమ్మాయి క్యారెక్టర్ ఒకరోజు అని చెప్పాను. తర్వాత ఏందన్నా రోజు అమ్మాయి చెప్తున్నా అనేవాడు. లేదయ్యా ఇట్లా వస్తుంటాయి కొన్ని ఎగ్జాంపుల్స్ స్పాట్లో మారుతుంటాయి. ఇందాక కూడా చెప్పాను నేను, లేడీస్ టైలర్ సినిమా ఉంది బట్టర్ సెట్టం గారి క్యారెక్టర్ గురించి. అది ఆయన క్యారెక్టర్ హాఫ్ డే షూటింగ్ అని చెప్పేసి సినిమా అంతా ఉన్నాయి. కొన్ని కాళ్ళు మారుతుంటాయి క్యారెక్టర్స్. అవి క్రియేటివ్ ఫీల్డ్లో ఉన్నప్పుడు దాకా నాకు ఫుల్ ఫ్రీడమ్ ఇచ్చాను పాపం. ఎందుకు అమ్మాయి పెంచుతున్నామని ఒక్కరోజు కూడా చెప్పలేదు. అదేవిధంగా చేసుకుంటూ పోయాం. ఆ క్యారెక్టర్ కూడా ఇంపార్టెంట్ క్యారెక్టర్ అయింది. సో పాపం నమ్మిచ్చేసింది పాపం అమ్మాయి. మామూలుగా ఆర్టిస్టులు కొంతమంది అమ్మాయి హీరోయిన్స్ మీద అడగొద్దు, కానీ నా క్యారెక్టర్ ఏంది, ఎలా ఉంటుంది, అట్లా కావాలి అది కావాలని అడుగుతారు. అట్లా ఏమీ లేకుండా ఒక బెస్ట్గా అమ్మాయి పర్ఫామ్ చేసింది. ఓకే బాలాజీ గారు, నార్మల్గా ఎవరికైనా ప్రొడ్యూసర్గా చేయడమే పెద్ద టాస్క్. అట్లా మీరు లిరిసిస్ట్గా కూడా చేశారు, సాంగ్ చాలా బాగుంది లిరిక్స్. అంటే ఫస్ట్ మీకు ఈ స్క్రిప్ట్ వచ్చినప్పుడు కానీ మీకు బాగా నచ్చిన పాయింట్ అండ్ హీరో శ్రీహరి గారి ఫ్యామిలీ అని తెలిసే ముందే తీసుకున్నారు? అలానేం లేదండి. స్టోరీ డిస్కస్ చేసుకున్నప్పుడు శ్రీకాంత్ అన్నతో డిస్కస్ చేసినప్పుడు ఒక సోషల్ ఎలిమెంట్ ఉంది దాంట్లోని. అంటే యాక్చువల్గా అది రెగ్యులర్గా మనం చూసేదే కాబట్టి, బట్ మనం సినిమాటిక్గా చూపిస్తే బాగుంటుంది. ప్లస్ మనం కూడా ఒక మెసేజ్ ఇచ్చినట్టు ఉంటుంది. స్టార్టింగ్ కొత్త సినిమా కదా, సో కొంచెం మంచి పాయింట్తో ముందుకెళ్దాం అనే ఉద్దేశంతో అన్న చెప్పంగానే ఓకే నో ప్రాబ్లం అన్న వెళ్దామని చెప్పాం. ఇంకా ఆర్టిస్ట్ని సెలెక్ట్ చేసుకునేటప్పుడు ఎలాగో మనం అంటే నేను కొత్తగా వచ్చాను ఇండస్ట్రీకి, సో రీసెంట్గా కొంచెం ఉండేవాళ్ళు బాగుంటుంది అని చెప్పేసి మనం చూసేటప్పుడు తంత్ర సినిమా, యాక్చువల్గా తంత్ర బేసిక్గా ఆ పేరుతో వెళ్దాం ముందుకు అనుకున్నాం. ఫస్ట్ అనన్న నాగల గారితో తిందాం, సేమ్ పేరు హిట్ పేరు ఉంది, అలాగే మనం కూడా వెళ్దాం అని చెప్పి అనుకున్నాం. ఫస్ట్ బ్రోని వచ్చాం, సో వినంగానే ఇంకా డిస్కషన్ లేదు, ఓకే బ్రో నేను చేసేస్తాను అన్నాడు. ఇంకా తర్వాత అనన్య గారి దగ్గరికి వెళ్ళాం. ఆమె స్టోరీ అంతా బాగా నచ్చింది, బట్ ఆమెకు డేట్ అవ్వట్లేదు. సో మళ్ళీ హెబ్బా గారికి వెళ్ళాం, తర్వాత రేఖా గారికి వెళ్ళాం. సో అలాగా స్టార్ట్ అయిపోయింది జర్నీ. సో సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసేసాం, ఎక్కడ ఏం డిస్టర్బెన్సెస్ లేకుండా చాలా స్మూత్గా అయిపోయింది సినిమా. యాక్టింగ్ వైజ్ నచ్చిన క్వాలిటీ అంటే హీరో గారిలోనా? హీరోకి అయితే అంటే లైక్ మిస్టేక్ చెప్పడానికి ఏం లేదు. సో మా మొత్తం ఒక క్వాలిటీ మీకు బాగా నచ్చింది, ఇది బాగా చాలా ఫ్రెండ్లీగా ఉంటాడు, చాలా ఫ్రెండ్లీ ఉంటాడు. అంటే ఒక నేను హీరో అనే ఒక ఇమేజ్ లేకుండా చాలా ఫ్రెండ్లీగా ఉంటాడు. మొత్తం ఆల్ ఓవర్ షూటింగ్ పీరియడ్ కావచ్చు, మాతో ఉండడం కావచ్చు, అంటే లైక్ బ్రదర్ అనుకోండి అంతే. పర్టికులర్గా చెప్తాను, ఎందుకంటే ఆయనకి సినిమా అంటే పిచ్చి అనమాట. ఏ సినిమా రిలీజ్ అయిన వెంటనే ప్రసాద్కి వెళ్ళిపోయి చూసేస్తూ ఉంటారు. ఫస్ట్ సినిమా అంటే చాలా ప్రేమ సినిమా అంటే. సో చాలా గ్రేట్ అనిపించింది నాకు అది. ఓకే, కెరీర్ స్టార్టింగ్లో కానీ కెరీర్ స్టార్టింగ్ నుంచి ఇప్పటిదాకా బాగా స్ట్రగుల్ అయింది ఇన్సిడెంట్ అంటే ఇండస్ట్రీ పరంగా, ఇండస్ట్రీలోకి రావాలని ఒక తపన అనేది ఉంటుంది ఎవరికైనా యాక్టర్స్. మళ్ళీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఉంది, కానీ వచ్చిన తర్వాత ఇది చెప్పుకోవాలా లేదని కొంతమంది ఆలోచిస్తారు. బట్ మీరు ఎక్కడైనా సరే ఫ్యామిలీది ఏది చెప్పుకోండి ఆడిషన్ ఇచ్చేసి వెళ్తారు అనేది లాస్ట్ టైమే ప్రూవ్ చేసుకున్నారు తంత్రా నుంచి. బట్ ఇట్లాంటి సిచ్యువేషన్లో ఏదైనా బాగా స్ట్రగుల్ అనిపించింది ఏదైనా ఇన్సిడెంట్? స్టార్ట్ చేసినప్పుడు నేను ఆడిషన్స్ రిజెక్షన్స్ ఫేస్ చేస్తున్నప్పుడు కంటిన్యూస్గా రిజెక్షన్సే వస్తున్నాయి అనమాట. అంటే చాలా వరకు ఏం చేసేవాళ్ళు అంటే మీకు మళ్ళీ కాల్ చేస్తాము, బాగా చేశారు మీకు మళ్ళీ కాల్ చేస్తాము అనేవాళ్ళు. బట్ కాల్ బ్యాక్ వచ్చేది కాదనమాట. అప్పుడు చాలా బాధగా అనిపించేది. తర్వాత అది అలవాటు అయిపోయింది, ఆ బాధ అయిపోయింది తర్వాత. సో ఇంకా ఫ్లోలో వెళ్ళిపోవడం స్టార్ట్ చేశాను ఇంకా. సో ఓపెన్గా చెప్పాలంటే మెయిన్ స్ట్రగుల్ అదే అనిపించింది. తర్వాత అంతగా ఏమి అనిపించలేదు, ఇంకా ఫ్లోలో వెళ్ళిపోదాం. ఏది అంటే మనసుకు తీసుకుంటే ఇంకా దానివల్ల డిప్రెషన్ వచ్చి దాంతో ఇంకా మన వర్క్ కూడా చాలా ఎఫెక్ట్ అవుతుందని నాకు అనిపించింది. సో అందుకని ఇంకా ఫ్లోలో వెళ్ళిపోయాను. ఓకే, రేఖా గారు ఎట్లా అనిపిస్తుంది అండి దేవరా పార్ట్ 2 అది కూడా ఉంది, అది ఇంకో మూవీ కూడా ఏదో చేస్తున్నారని కూడా రూమర్స్ వస్తుంది. అంటే ఎలా బ్యాలెన్స్?
అలా వెళ్ళిపోతుందండి గో వెళ్ళిపోతుంది. అంటే కేడి తర్వాత కిరణ్ కుమార్ గారు మళ్ళీ ఆఫ్టర్ లాంగ్ టైం 10-11 years 11 years. అండి. ఇంతవరకు మూవీ తీయలేదు. ఆయన స్టోరీ చెప్పినప్పుడు కానీ మీకు చేస్తున్నప్పుడు ఎట్లాంటి చేంజెస్ అనిపించినాయి? అప్పుడు కేడీ సినిమా చూసుంటారు మీరు. కొన్ని మీకు అనిపించుద్ది అదే క్యారెక్టర్ బాగుంది అంటే చూపించే విధానం కానీ స్క్రీన్ ప్లే కానీ. ఇప్పుడు ఆయన మీతో డైరెక్ట్ చేస్తున్నప్పుడు కానీ ఎట్లాంటి అనిపించింది వర్క్ ఎక్స్పీరియన్స్ కానీ అలాగా? సో సార్ చాలా పర్టికులర్గా ఉంటారండి క్యారెక్టర్స్ దగ్గర. నేను అలా ఒక రోజు లైక్ వెళ్ళాను, ఆఫీస్కి వెళ్ళాను, ఆడిషన్ చేశాను, లైక్ క్యారెక్టర్ ఆడిషన్ చేశాను. ఫస్ట్ డే అయిపోయింది అండ్ దెన్ నెక్స్ట్ డే మళ్ళీ కాల్ వచ్చింది నాకు, లైక్ నెక్స్ట్ డే 2-3 days బ్యాక్ తర్వాత కాల్ వచ్చింది నాకు. సో ఒకసారి మళ్ళీ సార్ ఆఫీస్కి రమ్మన్నారని సార్ కూర్చున్నారు, మాట్లాడారు. సో ఇది అమ్మ క్యారెక్టర్ ఎలా అనుకుంటున్నావు అన్నారు. సో మళ్ళీ ఆడిషన్ చేశారు ఆయనకి ఏది కావాలో అది చెప్పి నాకు ఆడిషన్ చేశారు. దెన్ తర్వాత ఫైనల్ అనుకున్నాం, షూట్కి వెళ్ళామండి. సార్ దగ్గర వర్క్ చేయడం అంటే ఆయన మణిరత్న దగ్గర సార్ దగ్గర వర్క్ చేశారు ఆల్రెడీ. సో ప్రతి మూమెంట్ అనిపించేది అనమాట, వావ్ ఒక మంచి డైరెక్టరు. సో ఎందుకు ఇన్ని రోజులు గ్యాప్ తీసుకున్నారో నాకు అర్థం కాలేదు, అంటే మేబీ ఆయనకి తెలియాలి. సో నాకు మంచి ఫిలిం చేశాను, మంచి డైరెక్టర్ దగ్గర వర్క్ చేశాను, మంచి బ్యానరు. ఈ మూవీ షూటింగ్ ఎప్పుడు చేశారంటే మీరు? ఇది దాదాపు 1 year అయిపోతుందండి, లాస్ట్ ఆగస్ట్ అంతే. ఓకే, దేవర అయిపోయింది అప్పటికి ఆల్రెడీ? అయిపోయింది. ఓకే, పార్ట్ కూడా షూటింగ్ జరుగుతుంది ఇంకా స్టార్ట్ కాదు, అది కూడా మాట్లాడదాం మళ్ళీ. ఓకే, అంటే మూవీలో కొంతమంది చూస్ చేసుకున్న క్యారెక్టర్స్ కానీ లవ్, యాక్షన్, కామెడీ, రొమాన్స్, క్రైమ్, డ్రామా ఈ టైప్ చూస్ చేసుకుని మీకు హీరోయిన్గా చేస్తున్నారు, ఎక్కువ చాలా సినిమాలు చేస్తున్నారు. కానీ మీరు ఏ జోనర్ బాగా పిక్ చేసుకుంటారు? ఉన్న జోనర్స్లో ఎక్కువ మీరు పిక్ చేసుకునే పాయింట్లు కానీ జోనర్ కానీ? నాకు పర్టికులర్గా ఇదే జోనర్ చేయాలి, ఇలాగే చేయాలని లేదు. ఒక డైరెక్టర్కి ఆయన రాసుకున్న క్యారెక్టర్కి నేను ఆ క్యారెక్టర్లో కనిపిస్తున్నాను అంటే ఐ కెన్ ఏ లైక్ కేటగిరీ నేను చేస్తాను, లైక్ ఎమోషన్ కానీ, సస్పెన్స్ కానీ, హర్రర్ కానీ ఏదైనా నేను చేయగలుగుతాను, నాకైతే నమ్మకం ఉంది. సో అది డైరెక్టర్కి ఆ క్యారెక్టర్ నేను కనిపిస్తున్నానా లేదా అదొకటి అడుగుతాను ఫస్ట్. ఏ డైరెక్టర్కైనా సార్ మీకు చెప్పారు, ఓకే ఫర్ సపోజ్ జాను చెప్పారు కదా, మీకు జానులా కనిపిస్తున్నానా అని ఒకటి అడుగుతాను. సో కనిపిస్తేనే మనం చేద్దాం, లేకపోతే లైక్ ఏదో చేయాలని కాదు. మీకు నేను ఆ క్యారెక్టర్లో కనిపిస్తున్నానంటే నేను డెఫినెట్గా 100% చేయడానికి ట్రై చేస్తాను. ఇలా ఉంటుంది నాతో. ఓకే, ధనుష్ బ్రో, శ్రీహరి గారి ఫ్యామిలీ నుంచి మేఘాం సురో హీరోగా వచ్చారు. బట్ ఇప్పుడు మూవీస్ కొంచెం గ్యాప్ వచ్చింది మళ్ళీ. మీరు ఇంకా నెక్స్ట్ ఇంకా ఎంతమంది యాక్టర్స్ వస్తున్నారంటే మీ ఫ్యామిలీ నుంచి? నెక్స్ట్ అంటే ఇప్పటికైతే ఎవరు లేరు. అంటే ఇంకా మా పిల్లలు పుట్టాక వాళ్ళు ఎవరైనా వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉందా అని కనుక్కొని అప్పుడు లాంచ్ చేస్తారు. అంతే అండి. అంటే ఇప్పుడు మేఘాంశ చెప్పాలంటే నాకు సీనియర్ అతను, నాకని వయసులో చిన్నోడైనా ఒక యంగ్ ఏజ్లో వచ్చేసాడు, రాజ్దూత్తో వచ్చాడు అతను. సో మేఘాంశ దగ్గర నుంచి నేను ఇన్పుట్స్ తీసుకున్నాను. అప్పుడు ఎలా ఇప్పుడు మామూలు ఇంటర్వ్యూలో కూర్చుంటే ఎలా కూర్చోవాలి, నాకు టెన్షన్ వస్తుంది, ఏం చేయాలి అన్నట్టు అవన్నీ కూడా మాట్లాడాను అనమాట. సో నా తర్వాత అంటూ ఎవరు లేరు ఇప్పుడు. ఇప్పుడు నా దగ్గర ఇన్పుట్స్ తీసుకునే వాళ్ళు ఎవరు లేరు. సో నేను వెయిట్ చేస్తున్నాను మా ఫ్యామిలీలో ఇంకెవరైనా వస్తారా అన్నట్టు. బట్ మా ఫ్యామిలీ గురించి చెప్పాలంటే చాలా చాలా సపోర్టివ్ ఉంటారు అనమాట అందరూ, ప్రతి ఒక్కరు. అంటే మా నాన్నమ్మ దగ్గర నుంచి మా మదర్ వరకు అందరూ చాలా సపోర్టివ్ ఉంటారు, చాలా ఎంకరేజ్ చేస్తూ ఉంటారు. సో అదే అంటే చాలా వెల్కమింగ్ కూడా ఉంటాం మేము. సో వెయిట్ చేస్తున్నాం ఇంకెవరైనా వస్తారేమో అని. ఓకే, శ్రీహరి గారితో మీరు ఆయన ఉన్నప్పుడు కానీ ఏదైనా ఇన్సిడెంట్, ఏదైనా మెమరీ? పెద్దనాన్న గారు అంటే చిన్నప్పుడు చాలా భయపడే ఉన్నాను అనమాట ఆయన చూసి. అంటే కొంచెం ఆయన ఆ లుక్ కూడా కొంచెం ఆయన గంభీరంగా అలాగ అనిపిస్తూ ఉంటారు. బట్ ఆయన భయపడేవాడిని. బట్ అట్ ద సేమ్ టైం ఆయన చాలా ఆడిపించేవాళ్ళు అనమాట, పిల్లల్ని చాలా బాగా ఆడిపించేవాళ్ళు, జిమ్నాస్టిక్స్ చేయించేవాళ్ళు. వాళ్ళ ఇంట్లో లాన్ ఉండేది, ఒక పెద్ద బెడ్ వేసి స్ప్రింగ్ బోర్డ్ పెట్టి దాని మీద సమ్మర్ సాల్ట్స్ ఇవన్నీ బాగా ఎక్కువ చేయించేవాళ్ళు అనమాట. దాంతోపాటు మళ్ళీ పిల్లలు అందరిని గ్యాదర్ చేసి డ్యాన్స్ కాంపిటీషన్లో చేయించేవాళ్ళు. ఏదో క్యాష్ ప్రైజ్ లాగా ఇచ్చేవాళ్ళు, ఒక 100 రూపీస్, 500 రూపీస్. నేను అంటే నాకు డాన్స్ కొంచెం బాగానే చేస్తాను నేను. సో నాకు బాగానే వచ్చేవాడు. ప్లాన్ చేద్దామా డాన్స్? మీరు నేను ఏం చెప్పినా ప్లాన్ చేద్దామంటున్నా మీరు. సో అలాంటి ఫన్ మెమరీస్ చాలా ఉండేవి అనమాట ఆయనతో. అంటే నాకు సాడెస్ట్ థింగ్ ఏంటంటే ఆయన ఉన్నప్పుడు నేను ఎప్పుడు చెప్పలేదు ఆయనకి నేను యాక్టింగ్ అంటే ఇంట్రెస్ట్ ఉందని. సో ఇప్పుడు ఫైనల్గా యాక్టర్ అయ్యాను, బట్ ఆయన లేరు. సో అదొక లోటులాగా ఉండిపోయింది. సో ఏదేమైనా కూడా ఆయన పైన చూస్తున్నారని నమ్ముతున్నాను గట్టిగా. సో ఐఎమ్ వెరీ హ్యాపీ అట్లా అయిందని.
శాంతి గారితో ఎట్లా ఉంటుంది మీరే? మా పెద్దమ్మ గారు అయితే ఒక బెస్ట్ ఫ్రెండ్ లాగా అన్నమాట. మాకు ఒక బాయ్స్ గ్యాంగ్ లాగా ఉంటుంది. సో ఆమె ఇప్పుడు మాతోనే కూర్చొని ఉంటుంది. ఇప్పుడు మేము వాళ్ళ ఇంటికి వెళ్ళినా కూడా, మేము బయటికి వెళ్ళినా కూడా తను కూడా వచ్చి మాతో కూర్చొని అంత జోక్స్ వేస్తూ చాలా సరదాగా ఉంటారు ఆమె. సో అంటే చిన్నప్పటి నుంచి అలా ఉండే అనమాట. నేను పెద్దనాన్న గారితో ఎక్కువ మాట్లాడేవాడిని కదా, ఎక్కువ భయపడిపోతూ ఉండేవాడిని, ఎక్కువ పెద్దమ్మ దగ్గర ఉండేవాడిని నేను. సో ఆ ఇంటరాక్షన్ అలా పెరిగి పెరిగి ఇప్పుడు అయితే ఒక బెస్ట్ ఫ్రెండ్ లాగా అయిపోయింది మాకు. సో చాలా బాగుంటుంది ఆమెతో ఉండడం కూడా. ప్రొడ్యూసర్ గారు నార్మల్గా షూటింగ్ టైంలో షూటింగ్ డిలే అవ్వడం కానీ ఇట్లాంటి ఇన్సిడెంట్లో పెట్టిన బడ్జెట్ కన్నా ఎక్కువ అవుతుంది అని ఎప్పుడైనా అనిపించిందా? అలాంటిది అయితే మా మూవీస్లో రాలేదండి. దీంట్లో అనుకున్నది ఎలా ప్లాన్ చేసామో అలాగే కంప్లీట్ చేసాము. మధ్యలో వర్షం ఒక 2-3 days అలా రావడం వల్ల ఒక 1 week డిలే అయింది తప్ప అనుకున్న షెడ్యూల్ ప్రకారం అనుకున్నట్టు కంప్లీట్ చేసాం. ఎక్కడ ప్రాబ్లం అయితే రాలేదు మాకు. ఆర్టిస్ట్ సైడ్ నుంచి రాలేదు, టెక్నికల్ సైడ్ నుంచి రాలేదు, ఎక్కడి నుంచి కూడా ఏం ప్రాబ్లం రాలేదు మాకు. ఓకే. సో అనుకున్నట్టు యాజ్ పర్ షెడ్యూల్ కంప్లీట్ చేసాం, సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసాం. సక్సెస్ఫుల్గా అంటే ప్రొడ్యూసర్గా, లిరిసిస్ట్ కానీ యాక్టర్గా కూడా ఎక్స్పెక్ట్ చేయొచ్చా మూవీలో? లేదు. చిన్న ర్యాపిడ్ ఫైర్, వన్ వర్డ్ ఆన్సర్. లిప్సింగ్ ఆర్ లైవ్ వాయిస్ యాక్టింగ్? ఏంటది? లిప్సింగ్ ఆర్ లైవ్ వాయిస్ యాక్టింగ్ అంటే ఎలా? అంటే రెండిట్లో ఏది చూస్ చేసుకుంటారు? లిప్సింగ్ ఇప్పుడు ప్రాంప్టింగ్ పక్క నుంచి ఇవ్వడం కానీ, లైవ్ వాయిస్ యాక్టింగ్. లైవ్ వాయిస్ చెప్పు నువ్వే. లైవ్ వాయిస్ యాక్టింగ్. లైవ్ వాయిస్. ఓకే. సాంగ్ యు ఆర్ ఎడిక్టెడ్ టు? సాంగ్ యు ఆర్ ఎడిక్టెడ్ టు? ప్రతి సాంగ్. ఓకే. మన సాంగ్ వినలేదు మీరు? విన్నాను. లాస్ట్ మూవీ యు హ్యావ్ వాచ్ ఇట్? లాస్ట్ మూవీ చాలా గ్యాప్ వచ్చింది బ్రో సినిమాలు చూసి. అంటే 90s. సూపర్ మ్యాన్. ఇన్స్టాగ్రామ్ ఆర్ నెట్ఫ్లిక్స్? ఇన్స్టాగ్రామ్. లవ్ ఆర్ కెరియర్? కెరియర్. బీచ్ డేట్ ఆర్ లాంగ్ డ్రైవ్? లాంగ్ డ్రైవ్. సేమ్ నాకు కూడా. ఓకే. విజయ్ దేవరకొండ గారు ఇద్దరు. విజయ్ దేవరకొండ. రౌడీ బాయ్. రౌడీ. ఎన్టీఆర్ గారు. లయన్. ఓకే. ఎన్టీఆర్ గారిది 1 dialogue. తొంగి తొంగి నక్కి నక్కి కాదే, తొక్కుకుంటూ పోవాలి, ఎదురుచున్నోడిని వేసుకుంటూ పోవాలి. తొంగి నక్కి నక్కి కాదే, తొక్కుకుంటూ పోవాలి, ఎదురుచున్నోడిని వేసుకుంటూ పోవాలి. ఎదురొచ్చిన వాళ్ళని వేసుకుంటూ పోవాలి. మూవీ గురించి ఆడియన్స్కి August 1st మా థ్యాంక్ యూ డియర్ మూవీ రిలీజ్ అవుతుంది. ఇందులో నాతో పాటు హెబ్బా పటేల్ గారు చేశారు, అలానే రేఖా నిరోషా గారు చేశారు. ఈ సినిమా మీకు ఒక కంప్లీట్ డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ ఇస్తుంది. డిఫరెంట్ జానరాస్ కూడా మీకు దొరుకుతుంది ఈ సినిమాలో. సో ఈ సినిమాని డైరెక్ట్ చేసింది తోటా శ్రీకాంత్ గారు, వెరీ టాలెంటెడ్ పర్సన్. అండ్ ఆల్సో ప్రొడ్యూస్ చేసింది బాలాజీ గారు. సో వాళ్ళకి కూడా మంచి పేరు రావాలని నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ డియర్ అనే ఫిలింతో August 1st మీ ముందుకు వచ్చేస్తున్నామండి. సో ఈ ఫిలింలో ఖచ్చితంగా మీరు ఎంటర్టైన్ అవుతారు. యూత్ మర్చిపోకుండా చూడాలి మా ఫిలిము. అండ్ మా ప్రొడ్యూసర్ గారు బాలాజీ గారు అండ్ శ్రీకాంత్ గారు, ఇంకా చెప్పాలంటే మా హీరో గారు. సో మా ఇద్దరి అల్లరి అంతా మీరు చూడాలనుకుంటే ఖచ్చితంగా థియేటర్కి వచ్చేసండి. థ్యాంక్ యూ సో మచ్. మూవీ మంచి బ్లాక్ బస్టర్ అవ్వాలని మనస్ఫూర్తిగా సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.